మూడు మూలల కోట, ఆ కోటలో ఆలుగడ్డల వేట ఏమిటది? మూడు మూలల కోట, ఆ కోటలో ఆలుగడ్డల వేట ఏమిటది? సమాధానం సమోసా. మరొక పొడుపు కథ. గుండ్రంగా ఉంటుంది కానీ చక్రం కాదు, మధ్యలో రంధ్రం ఉంటుంది కానీ సున్నా కాదు, నూనెలో వేగితేనే రుచి. గుండ్రంగా ఉంటుంది కానీ చక్రం కాదు, మధ్యలో రంధ్రం ఉంటుంది కానీ సున్నా కాదు, నూనెలో వేగితేనే రుచి. ఏమిటది? సమాధానం వడ. పేనం మీద పుడుతుంది, గుండ్రంగా తిరుగుతుంది, అందరి ఆకలి తీరుస్తుంది. ఏమిటది? పేనం మీద పుడుతుంది, గుండ్రంగా తిరుగుతుంది, అందరి ఆకలి తీరుస్తుంది. ఏమిటది? సమాధానం దోసె. నూనెలో పడగానే ఉబ్బుతుంది, కొంచెం నొక్కితే చల్లారుతుంది. ఏమిటది? నూనెలో పడగానే ఉబ్బుతుంది, కొంచెం నొక్కితే చల్లారుతుంది. ఏమిటది? సమాధానం పూరి. తెల్లగా ఉంటుంది కానీ సున్నం కాదు, ముద్దగా ఉంటుంది కానీ అన్నం కాదు, వేడివేడిగా తింటేనే మజా. తెల్లగా ఉంటుంది కానీ సున్నం కాదు, ముద్దగా ఉంటుంది కానీ అన్నం కాదు, వేడివేడిగా తింటేనే మజా. ఏమిటది? సమాధానం ఉప్మా. నీటిలో పుడుతుంది, నూనెలో వేగుతుంది, నోట్లో వేస్తే కరకరలాడుతుంది. ఏమిటది? నీటిలో పుడుతుంది, నూనెలో వేగుతుంది, నోట్లో వేస్తే కరకరలాడుతుంది. ఏమిటది? సమాధానం అప్పడం. నల్లగా గట్టిగా ఉంటుంది కానీ రాయిని కాను, వేడి నీళ్ళల్లో కలిస్తే పాయసానికి తీపిని ఇస్తాను. నల్లగా గట్టిగా ఉంటుంది కానీ రాయిని కాను, వేడి నీళ్ళల్లో కలిస్తే పాయసానికి తీపిని ఇస్తాను. ఎవరిని నేను? సమాధానం బెల్లం. నూనెలో ఈదుతుంది
శనగపిండి డ్రెస్ వేసుకుంటుంది. లోపల కారంగా ఉండే మిరపకాయ దాంకుంటుంది. నూనెలో ఈదుతుంది. శనగపిండి డ్రెస్ వేసుకుంటుంది. లోపల కారంగా ఉండే మిరపకాయ దాంకుంటుంది. ఎవరది? సమాధానం మిర్చి బజ్జీ. పచ్చగా ఉంటుంది కానీ ఆకు కాదు. నూరితే ఎర్రగా మారుతుంది కానీ రక్తం కాదు. భోజనానికి రుచిని ఇస్తుంది. పచ్చగా ఉంటుంది కానీ ఆకు కాదు. నూరితే ఎర్రగా మారుతుంది కానీ రక్తం కాదు. భోజనానికి రుచిని ఇస్తుంది. ఎవరది? సమాధానం పచ్చడి. తెల్లగా ఉంటుంది కానీ పాలు కాదు. కమ్మగా ఉంటుంది కానీ తీపి కాదు. అన్నంలో కలిపితే అద్భుతం. తెల్లగా ఉంటుంది కానీ పాలు కాదు. కమ్మగా ఉంటుంది కానీ తీపి కాదు. అన్నంలో కలిపితే అద్భుతం. సమాధానం నెయ్యి. చిన్నగా నల్లగా ఉంటాను. నూనెలో వేస్తే చిటపటలాడుతాను. వంటకు పోపు పెడతాను. నేను ఎవరిని? చిన్నగా నల్లగా ఉంటాను. నూనెలో వేస్తే చిటపటలాడుతాను. వంటకు పోపు పెడతాను. నేను ఎవరిని? సమాధానం ఆవాలు. రూపం చూస్తే వింతగా ఉంటుంది కానీ రుచి చూస్తే ఘాటుగా ఉంటుంది. టీలో పడితే గుమగుమలాడుతాను. ఎవరిని? రూపం చూస్తే వింతగా ఉంటుంది కానీ రుచి చూస్తే ఘాటుగా ఉంటుంది. టీలో పడితే గుమగుమలాడతాను. ఎవరిని? సమాధానం అల్లం.